బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఏడీసీఎల్ విడుదల చేసిన వివరణలో స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో అత్యంత పొడవైన గడ్డలను ప్రత్యేక సాంకేతిక విధానాలతో తయారు చేసి జాయింట్ చేస్తారని తెలిపింది. ఈ ప్రక్రియలో గడ్డర్లు మిల్లీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వంతో బేరింగులపై అమర్చాల్సి ఉంటుందని పేర్కొంది. గడ్డర్ల అమరికలో ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం చిన్న సవరణలు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. నా పేరు మోజెస్ కుమార్, చీఫ్ ఇంజనీర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ సూపర్విజన్ మేము చేస్తున్న నా అండర్ విజన్లో జరుగుతుందండి. ఇప్పుడు ఇవాళ మనకి దురదృష్టకరంగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఇక్కడ ఏదో పడిపోయింది, బ్రిడ్జ్ పడిపోయింది, మళ్ళీ దాన్ని సపోర్ట్ కోసం అక్కడ క్రేన్ పెట్టారు, ఇవన్నీ వచ్చిన వార్తల కోసం వివరణ ఇవ్వడానికి గాను మేము ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ బ్రిడ్జ్ మొత్తము 64.17 crores అగ్రిమెంట్ వాల్యూ తోటి 6 months కంప్లీషన్ పీరియడ్ అండి. ఇంకా యాక్చువల్గా జూలై 8th వరకు ఇంకా కంప్లీషన్ ఇంకా అవ్వాల్సి ఉంది. సో మొత్తం ఇది కంప్లీట్ ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మా పక్కన ఉన్న మా మిత్రులు ఎన్సీసీ తరపు నుంచి ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డిజైన్స్ వీరు చూస్తారు. ఇక్కడ మొత్తం బిల్డింగ్స్, కొన్ని రోడ్స్ అన్నీ కూడా వీరు చూస్తూ ఉంటారు. సో వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ కదండి, ఇంకా వర్క్ ప్రోగ్రెస్లోనే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మేము ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ చూపెడుతున్నామంటేనే మీకు అర్థం అవ్వాలి అక్కడ అది ఏం పడిపోయింది అనేది మీరు చూడండి. యాక్చువల్గా ఏంటంటే కొన్ని ప్రొఫైల్ కరెక్షన్లో మేము రొటీన్గా చేసుకుంటున్నప్పుడు ఆ ప్రొఫైల్ కరెక్షన్లో తీయటం జరిగింది. ప్రొఫైల్ కరెక్షన్ వచ్చిందండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం బ్రిడ్జి వేసినప్పుడు ఫస్ట్ గడ్డర్స్ పెట్టేసుకుంటాము. గడ్డర్స్ పెట్టేసి తర్వాత బేరింగ్స్ పెడతాం. బేరింగ్స్ పెట్టి దాని మీద కూర్చోబెట్టేటప్పుడు లెవెల్ కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే గడ్డర్స్ పెట్టేసాము, స్టీల్ కూడా కట్టేసుకుని బేరింగ్స్ పెట్టిన తర్వాత మనకు ప్రొఫైల్ చెక్ చేస్తే కొంత డిఫరెన్స్ కనపడుతుంది. డిఫరెన్స్ కనపడటం వలన దాన్ని ఆఫ్ చేసేసి పెట్టించకుండా ఆ గడ్డర్స్ తీసేసి మళ్ళీ సెట్ చేస్తాం. అది జరుగుతుంది. పెట్టలేదండి, బేరింగ్స్ కూర్చోపెడతాం. పెట్టకముందు లెవెల్ చెక్ చేసుకుంటాం. పెట్టేస్తే మనం మళ్ళీ దాన్ని తీసి అన్నీ చేయడం అవ్వదు. కాబట్టి ముందు పెట్టకముందే మనం అన్ని లెవెల్ అన్ని కరెక్ట్గా చేసుకొని. ఇది యాక్చువల్గా మేము రెగ్యులర్గా చేసే కోర్స్ ఆఫ్ కరెక్షన్. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్, ఎన్సీసీ. యాక్చువల్ ఏంటంటే సార్, మనం రెగ్యులర్గా ఒక స్లాబ్ వేసుకున్నా కూడా ఒక షట్టరింగ్ కొట్టాక స్టీల్ కట్టే ముందు స్లాబ్ చెక్ చేసుకుని స్టీల్ కట్టి కాంక్రీట్ వేస్తారు. లేకపోతే స్టీలు ప్యారలల్గా నడిచినా కూడా బిఫోర్